అయితే ఒకేసారి మీదచ్చి పడ్డది. నేనేమో పందులేమో అనుకున్నా, ఎనికి ఇక ఎగురుతున్నా. అయితే ఒకేసారి బాగా భయంకరంగా అరిచిండు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని దుబ్బాగూడ గ్రామంలో పులి దాడిలో గాయపడ్డ సురేష్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంది, వారి కుటుంబం వద్దకు వచ్చాం. మనం ప్రస్తుతం వారి సతీమణి ఇక్కడ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, సురేష్ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? మినపగుళ్ళైనా రవ్వైనా తెనాలి డబుల్ హార్స్ వారివేగా. అంతేగా, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, తెనాలి డబుల్ హార్స్ ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలకి, తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో చేసినటువంటి సాంబారు తోడైతే. పులి దాడి తర్వాత ఎట్లా ఉంది మీ కుటుంబ పరిస్థితి? ప్రజెంట్ అయితే చికిత్స పొంది ఇంటికి వచ్చినాం, పర్వాలేదు. కాకపోతే ఇట్లా లేవలేడు, ఒకరి సాయం కావాలి లేవడానికి. ఇప్పుడైతే ప్రస్తుతం బాగానే ఉంది. ఆ రోజు ఏం జరిగిందమ్మా? పులి దాడి చేసిందని చెప్తున్నారు. ఆ సమయంలో మీరు అప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు? ఎట్లా జరిగింది దాడి? సార్, నేను 9కే పత్తి ఏరడానికి వెళ్ళాను. అయితే పని చూసుకొని నేను వస్తా వెళ్ళమన్నాడు. నేను 9 వరకు చేనులోకి వెళ్ళిన పత్తి ఏరుతుండే. అయితే 11 వరకు మా ఆయన వచ్చిండు. అయితే కసలం బండి పట్టుకొని ఇట్లా ఇడిచిండు, ఎద్దులు కట్టి నా సైడ్ వస్తుండే. అయితే ఒకేసారి మీదచ్చి పడ్డది. నేనేమో పందులేమో అనుకున్నా, ఎనికి ఇక ఎగురుతున్నా. అయితే ఒకేసారి బాగా భయంకరంగా అరిచిండు. అరిచిన వల్ల నేను ఇక ఉరుక్కుంటా వెళ్ళిన వల్ల పట్టే ఉండే. అయితే ఇలా భయంగా బాగా కేకలు వేయడంతో ఇట్లా ఏదో ఒకటి ఇక ఇసిరిన వల్ల ఇక అది వెళ్ళిపోయింది ఇడిచి. మళ్ళీ అప్పుడు ఆ సమయంలో అప్పుడు ఏం చేశారు? ఎట్లా ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు మీరు? నా దగ్గర ఫోన్ ఉండే సార్, ఫోన్లో మా బావ నంబర్ ఉండే ఫస్ట్. అయితే ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఇద్దరిని పట్టుకొని, వాళ్ళు ముగ్గురు వచ్చి మమ్మల్ని బైక్ మీద పట్టుకొని తీసుకెళ్ళి ఈడ ఊర్లోకి వచ్చిండు. అయితే కార్ మీద హాస్పిటల్కి తీసుకెళ్ళిండు వాళ్ళే. అయితే వైద్యులు ఏమని చెప్పారమ్మా? అటవీ శాఖ అధికారులు ఏమని చెప్పారు మీకు? ఇప్పుడైతే పర్వాలేదు, కాకపోతే 5-6 సంవత్సరాలు వెయిట్ అనేది మోయకూడదు, అసలుకే వెయిట్ అనేది పడకూడదు అన్నారు. ఏమైనా సాయం చేసిందమ్మా? ఇప్పుడైతే 70,000 ఆసుపత్రిలో కట్టిండ్లు. మళ్ళీ అడిగితే డిశ్చార్జ్ అయ్యే రోజు అడిగిన వల్ల వాళ్ళు ఏం సమాధానం ఇవ్వలేదు. ఎందరమ్మా పిల్లలు మీకు? ఎట్లా మీ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉన్నది? నాకు 2 పిల్లలు. ఈయన అయితే చేసే పరిస్థితులు లేరు. ఇప్పుడు పని అంతా ఎవరు చేయాలమ్మా? కుటుంబం పని నేనే చేసుకుంటా, ఇంకెవరు? ఎవరు చేస్తారు సార్? ఎవరు చేయరు, ఇక మేమే చేసుకోవాలి. ఆయన అయితే చేసే పరిస్థితులు లేరు. నేను ఆయన్ని చూసుకోవాలా, పని చూసుకోవాలా. ఇది మొత్తం మీద ఆయన సత్యమని చెప్తున్నటువంటి పరిస్థితి. మనం సురేష్ కూడా ఇక్కడ మరి ఆయన తీవ్ర గాయాలతో మరి చికిత్స పొంది ఇక్కడికి ఇంటి ఆవరణలో ఆయన బాధగా మరి ఇక్కడ కూర్చొని ఉన్నాడు. మనం ప్రస్తుతం గమనించవచ్చు, ఆయనను మనం చూసుకోవచ్చు. ఆయన ఏదైతే పులి దాడిలో గాయపడినటువంటి మెడ భాగంలో మరి గాయం కావడం వల్ల మరి వైద్యులైతే చికిత్స అందించి పట్టి కూడా పెట్టారు. పూర్తిగా మనం చూసుకోవచ్చు, ఆయన చాలా ఆరోగ్యం పరిస్థితి అయితే మొత్తానికైతే ఇప్పటికైతే బాగుంది. కానీ కాకపోతే ఎక్కువగా వెయిట్ లాంటిది లేపవద్దని అయితే వైద్యులు చెప్పారని చెప్పేసి అయితే వారి సతీమణి చెప్తున్నారు. చెప్పండి, మీరు అప్పుడు ఆ సమయంలో ఎట్లా జరిగింది పులి దాడి? అప్పుడు మీరు ఎట్లా తప్పించుకున్నారు? సార్, మా భార్య పొద్దున్నే పోయింది పత్తి ఏరడానికి. పొద్దున్నే పోయిందైతే నేనేమన్నా మేకలు ఉన్నాయి, మేకలు ఇడిచిన తర్వాత నేను ఎద్దుల బండి కట్టుకొని వస్తా, నువ్వు పోయి ఏరుతుండు అన్న. సరే ఓకే అన్నది. నా భార్య పోయింది, ఆల్రెడీ ఏరుతున్నది. నేను పోయేసరికి 30-40 కిలోలు ఆల్రెడీ ఏరింది పత్తి. నేను పోయినా, బండి ఇడిసబెట్టిన, ఎడ్లను కట్టిన తర్వాత నేను ఉన్నప్పటికీ ఎడ్లు మేస్తున్నాయి. నేను బయటకు వచ్చినాం కాబట్టి ఎడ్లు నాతోని ఇక బెదిరినాయి. ఎడ్లు నాతోని బయటకు వస్తున్నాయి. అంటే ఎందుకు తింటలేవు, ఇక్కడ పందులు ఏదో ఉన్నాయే, నేను గెద్ది మేస్తా మొత్తుకుంటా ఒకసారి అన్నా. నేను ఇక మళ్ళీ తీసుకుపోయిన ఎడ్లని మేస్తాను. నేను ఉంటే తింటున్నాయి, నేను బయటకు వస్తే అవి కూడా వస్తున్నాయి.
వస్తానే అయితే పందులు ఉన్నాయి అన్న, నేను మొత్తుకుంటూ పోయినాయి. ఇక పోయినేస్తే అది పులి ఉన్నదని నాకు తెలియదు కదా, అంతా తెలిస్తే నేను పోను, నేను ఎందుకు పోతా. ఇక పందులే అనుకున్నా. ఒకేసారిగా పోయినా, నేను మొత్తుకుంటూ పోయినా. అయితే అది నన్ను చూసింది కానీ నేను చూడలే పులిని. అట్లా సరే నా ఎదురునే కనపడ్డది అది, ఇంత డిఫరెన్స్లో దగ్గరనే. ఇక నేను ఎట్లా తిరిగానో అట్లానే పట్టుకున్నది అది నన్ను, మెడకు పట్టుకున్నది. ఇట్లా తిరిగిన మెడ పట్టుకున్నది. పట్టుకుంటే నేను కింద పడ్డా, అరిచిన ఒకసారి. ఇక అరిచిన అయితే బాగానే అరిచిన అయితే ఒకసారి అరిచిన వల్ల అది ఇడిసిపెట్టింది, మళ్ళీ పట్టుకొని ఇక బాగానే మొత్తుకున్నసరికి నా భార్య వచ్చింది. ఇక వచ్చి బాగా మొత్తుకుంటూ వచ్చింది. అది ఆల్రెడీ నన్ను పట్టుకునేసరికి అది చూస్తూనే ఉన్నది. నా భార్య చూసింది, నా వీపు మీద కాలు పెట్టి నా మెడని పట్టుకుని ఉండే. అప్పుడు చూసింది. ఇక బాగా అరుచుకుంటూ వచ్చింది. బండలు ఇచ్చినంత అంతా నేను చూడలే కానీ బాగా మొత్తుకుంటూ వచ్చింది. ఇక వచ్చిన తర్వాత కొద్దిగా ఇడిచిపెట్టింది. అయితే నేను భార్య దైవం వల్ల ఇక బయటపడినా. నన్ను లాగిన తర్వాత ఆమె దగ్గర ఒక టవల్ అనేది ఉండేది. టవల్ నా మెడకు నేను చుట్టుమన్నా ఆల్రెడీ. అది బాగా కట్టిన తర్వాత నాకేం కదరా, నువ్వు ఫోన్ చేయి, మా చిన్ను నీకు ఫోన్ చేయంటే ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అంబులెన్స్ ఫోన్ చేయని నేనే చెప్పిన. అంబులెన్స్ ఇప్పుడు లేదటరా అన్నది. లేనైతే సరే ఆ బైక్ పట్టుకొని వస్తారు, ఎవరినైనా పట్టుకొని వస్తారని నేను చెప్పిన. అయితే వాళ్ళు ముగ్గురు, మా బాబాయ్, మా అల్లుడు, మా తమ్ముడు, ముగ్గురు వచ్చిండ్లు. చేను వరకు వచ్చిండ్లు ఆల్రెడీ. చేనులోని మళ్ళీ నన్ను పట్టుకున్నారు. పట్టుకొని ఇక తీసుకొచ్చిండ్లు బైక్ మీద పట్టుకొని. ఊర్లో వచ్చి దింపిన తర్వాత కార్ చేసిండ్లు. కార్లోని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆసుపత్రిలో మీకు వైద్యం అందించారు. ఎట్లా ఉంది మీ ఆరోగ్యం ఇప్పుడు? ఇప్పుడు సరే ఓకే ఉంది, కానీ కొద్దిగా మాట్లాడితే పెయిన్ వస్తుంది, బాడీ మొత్తం పెయిన్ ఉంది. సో ఇది మొత్తం మీద వారి ఆరోగ్యం అయితే మొత్తానికి కొంత ఇంకా మెరుగుపడలేదు, కానీ కొంతమేర అయితే బాగుంది. కానీ వైద్యుల సూచనల మేరకు అయితే జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కువ రెస్ట్లో ఉండాలని చెప్పేసి అయితే వైద్యులు సూచించడం జరిగిందని అయితే ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. వారి కుటుంబ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. మరి కుటుంబ సభ్యుల్లో వారి అన్నదమ్ములు ఇప్పుడు కొంతమేర వారికి ఆదుకునే పరిస్థితి ఉందని అయితే, వారి భార్య కూడా ఏం పని చేయలేమనేసి ఆయననే చూసుకోవాలి, పిల్లలు కూడా ఇద్దరు చదువుకోవాలని చెప్పేసి అయితే ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దుబ్బాగూడ నుండి శైలేందర్, ఏబీపీ దేశం.